పెమ్మసాని చంద్రశేఖర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, హరీష్ మాధుర్. ఇక కన్ఫామ్ గా ఇందులో వచ్చేది చూసుకున్నట్టుగైతే మాత్రం ఇప్పటిదాకా కన్ఫామ్ అయిన భర్తల విషయం చెప్తాను. టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయనకి సీనియర్ ఎంపీగా ఆయనకి పదవి దక్కుతుంది. అలాగే హరీష్ మాధుర్ అమలాపురం ఎంపీ, ఎస్టీ కోటాలో ఈయన మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి తనయుడు, మరి ఆయనకి ఎస్టీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకుంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఒకటి, ఈ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేరు వినిపిస్తుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా కేబినెట్ మంత్రి పదవికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చినట్టుగైతే మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి దక్కే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆయన సీనియర్ ఎంపీ, మరి దాదాపుగా ఆయన చాలా కాలం నుంచి వివిధ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతానికి టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి హరీష్ మాధురికి కన్ఫర్మ్ అయింది, కింజరాపు రామ్మోహన్ రెడ్డికి కన్ఫర్మ్ అయింది. ఇంకొక సీటుకి సంబంధించి ఇంకొక ఎంపీ పదవికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకా వీళ్ళ పేర్లు ప్రధానంగా ఇందులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్టుగైతే మాత్రం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంపీలతో సమావేశం జరిపి 1-to-1 సమావేశం జరిపారు. దాదాపుగా గంటల పాటు కూర్చొని ఒక్కళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. మంత్రి పదవి ఎవరికైతే ఇస్తామో సామాజిక సమీకరణలు అన్ని చూసుకొని ఎస్సీ, ఒక రెడ్డి, వెలమ, బీసీ ఇలా ఈ సామాజిక సమీకరణలు చూసుకొని దాని ప్రకారం ఇవ్వబోతున్నారు. మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన భరత్ కి లభించే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డిలో ఒకరికి దక్కే అవకాశం అయితే ఉంది. ఇక కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఇది కన్ఫర్మ్ అయింది. దాదాపుగా ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఎవరెవరు అటెండ్ అవ్వాలి అనేది ఈ రాత్రికి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం ఆదివారం సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ లో 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశ చరిత్రను తిరగరాయబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవ్వాలి అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే వాళ్ళకి పేర్లు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే సమాచారం అందించినట్టు సమాచారం తెలుస్తుంది. మరి అలాగే బీజేపీ కూడా టీడీపీతో చాలా హ్యాపీగా ఉంది. కేంద్ర మంత్రుల పదవుల విషయంలో కూడా టీడీపీని సంతృప్తి పరిచామనే దీనిలో ఉంది. టీడీపీ కూడా కొంత హ్యాపీగానే ఉంది. ఇక కేబినెట్ పదవులకు సంబంధించి ఎలాంటి వివాదాలు కూడా లేవు టీడీపీకి బీజేపీకి మధ్య స్పష్టమవుతుంది. రైట్, ఎస్ రామకృష్ణ, మీరు అలాగే మనతో కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, సీనియర్ కొలీగ్. రైట్ కృష్ణమోహన్, దాదాపుగా టీడీపీకి పదవులకు సంబంధించి కూడా చర్చలు కొరికి వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. 2 కేంద్ర మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి ఇస్తారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా పౌర విమానయాన కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ, అలాగే హోంశాఖ సహాయ మంత్రి లేదా డిప్యూటీ స్పీకర్ లోక్సభ ఈ పదవులు